అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు జూలై 17వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఇక్కడ మనము ఆలోచించినట్లయితే ఈ ఆరవ భాగముగా ఈ హబక్కూకు గ్రంథములో మనం చూసేటటువంటి విషయాలు ఇక్కడ మనం గమనించినట్లయితే నిన్నటి దినాన మనము చూసినటువంటి విషయము ప్రవక్త యొక్క అభ్యర్థన ఏమై ఉంటుందో మనం చూసి ఉన్నాం. ఈరోజు ప్రాముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే ఈ 3వ అధ్యాయం 3వ వచనం నుంచి ఆ చివరి భాగము వరకు 19వ వచనం వరకు కూడా మనం ఆలోచించినట్లయితే ప్రవక్త యొక్క ఆరాధన ఆ విషయాన్ని మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. అంటే దేవుని యొక్క రిప్లైని బట్టి ఆయన నిన్నటి దినాన ఆల్రెడీ మనం చూసుకున్నటువంటి ఒక గొప్ప విషయము, కోపించుచూనే వాత్సల్యము చూపు. అంటే అంతకుముందుకు ఎందుకు ఇట్లా చేస్తున్నావు దేవా అని అడిగినటువంటి ఈ ప్రవక్త ఇప్పుడు తన యొక్క ప్రార్థన స్టైల్ మారినట్లుగా మనం చూసి ఉన్నాం. అయ్యా నువ్వు కోపించు, కానీ నీ వాత్సల్యము మా మీద చూపించు అంట. అట్లాగే ఈరోజు మనము ప్రవక్త యొక్క ఆరాధనలో మనం చూసినట్లయితే దేవుని యొక్క గొప్పతనమును ఆయన ఆరాధనలో మనము చూడగలుగుతూ ఉంటాము. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఈరోజు మనం చూసేటటువంటి విషయము దేవుని యొక్క మహిమను అక్కడ ఈ ప్రవక్త తన యొక్క ఆరాధనలో పాయింట్ చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాము. ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఒక భాగమేమో దేవుని యొక్క మహిమ, మరొక భాగంలోనేమో దేవుని యొక్క శక్తిని మనం అక్కడ చూడబోతా ఉన్నాము. 3వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు, ఆయన మహిమ ఆకాశ మండలమంతటను కనబడుచున్నది, భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది, ఆయన హస్తముల నుండి కిరణములో బయలు వెళ్ళుచున్నవి, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ఇక్కడ దేవుని యొక్క మహిమను ఆయన వివరిస్తున్నటువంటి తీరును గనక మనం ఇక్కడ ఆలోచించినట్లయితే దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు. ఇక్కడ తేమాను అనేటటువంటి ఈ మాటను గనక మనం చూసినట్లయితే ఎదోము నుండి దేవుడు తన శిక్షను ప్రారంభిస్తూ ఉన్నాడు అని చెబుతూ, ఆయన పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే పారాను అరణ్యం అనగానే సీనాయి అరణ్యముగా ఇక్కడ మనము గమనించగలగాలి. అయితే ఇక్కడ ప్రవక్త యొక్క ప్రార్థనా తీరు గనక మనం ఆలోచించినట్లయితే, దేవా ఐగుప్తులో నుండి ఎన్నో తెగుళ్ళ ద్వారా మమ్మల్ని నడిపించావు, సీనాయి అరణ్యము గుండా మమ్మల్ని నడిపించావు, మమ్మల్ని హింసించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరి యొక్క చేతుల్లో నుండి మమ్మల్ని విడిపించి క్షేమముగా వాగ్దాన దేశమునకు మమ్మల్ని నడిపించావు. అయితే మళ్ళీ తిరిగి వాళ్ళకే అప్పజెప్పుచున్నావు దేవా అని చెబుతూ ఇక్కడ ఆయన మహిమను వివరిస్తూ ఉన్నాడు. అయ్యా నీ మహిమ ఆకాశ మండలం అంతటను, భూమి ఆయన ప్రభావముతో సూర్యకాంతితో సమానమైన ప్రకాశము ఆయన హస్తకిరణముల నుండి బయలు వెళ్ళుచున్నవి. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. అక్కడ ఆయన బలము దాగి ఉన్నట్లుగా ఇంకా ఆయన చెప్తున్నటువంటి మాట 5వ వచనంలో, ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఇది దేవుని మహిమ క్రోడీకరించుకొని మనం ఇక్కడ చూసినట్లయితే దారిలో వాళ్ళకి ఎదురైనటువంటి వారు కూషీయులు, మిద్యాను వారు, ఆ దారిలో ఉన్న దేశాలన్నీ కూడా యుద్ధము చేయకుండానే వారితో దేవుడు వారిని విడిపించినటువంటి తీరు, ఆయన యొక్క మహిమ ద్వారా వారు గజగజ వనికి వెనక్కి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అదే శక్తితో మళ్ళీ నీవు మమ్మలను వెనక్కి తెస్తావు అని స్తుతిస్తూ ఈయన నిరీక్షణతో ఆయన మహిమను అక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము, దేవుణ్ణి ఆరాధించడం అనగానే ఒక పక్కన దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. ఆయన మహిమను వివరించడములో వెనక దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకునేటటువంటి స్థితి,
రెండవదిగా 6-7 వచనాల్లో దేవుని యొక్క శక్తిని వివరిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన నిలువబడగా భూమి కంపించును, ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలగుదురు, ఆదికాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు అణుగును, పూర్వకాలం మొదలుకొని ఆయన ఈలాగు జరిగించువాడు, కూషియుల డేరాలలో ఉపద్రవము కలగగా నేను చూచి తిని, మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గజగజ వణికెను. చెప్పాను కదండి ఇందాక. అంటే అక్కడ యుద్ధము చేయకుండానే ఆ ఐగుప్తు నుంచి వాగ్దాన దేశపు ప్రయాణములో మమ్మల్ని నీవు గెలిపించావు అయ్యా. నీ శక్తి నీవు నిలవబడగా భూమిని కంపించినటువంటి విధముగా ఆయన చూడగా జనులందరూ, ఆ శత్రువుల యొక్క జనులందరూ కూడా ఇటు అటు వెళ్ళిపోవడము, అట్లాగే శత్రువుల యొక్క పునాదులు, ఆ పురాతన ఆ గిరులు, ఆ పర్వతములన్నీ బద్దలైపోయినట్లుగా మనం ఇక్కడ చెప్పబడుతున్న విషయాలను మనం గ్రహించగలగాలి. ఇక్కడ క్రోడీకరించుకొని మనం ఆలోచించగలిగితే దేవుని యొక్క మహిమ, మరొక పక్కన దేవుని యొక్క శక్తి, ప్రవక్త యొక్క ఆరాధన తీరును మనం గమనించగలిగితే, అయ్యా ఇన్ని క్లిష్ట పరిస్థితుల మధ్యలో కాపాడావు, తిరిగి నీవు మమ్మల్ని నడిపిస్తావు, వెనక్కి మమ్మల్ని అంటే వాళ్ళ చేతికి నీవు అప్పగించవు దేవా, తిరిగి మమ్మల్ని నీవు కాపాడుతావు. అందుకనే 2వ అధ్యాయం 4వ వచనము ఈ పుస్తకం అంతటికి కూడా లైఫ్ లైన్ అండి. అక్కడ మనం గమనించినట్లయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అనేటటువంటి మాట ఈ పుస్తకం అంతటికి కూడా లైఫ్ లైన్. ఎందుకనంటే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఎన్నటికీ అక్కడ పడిపోడు. ఆ విషయంను మనం ఇక్కడ గుర్తించగలగాలి. అంటే ఈ శత్రువులు రావచ్చు, లేకపోతే దేవుడో వీరి యొక్క అవిధేయతను బట్టి అప్పగించవచ్చేమో. ఇక్కడ ప్రవక్త యొక్క ఆరాధనలో అదే కంటెంట్, అదే ఎసెన్స్ను మనం అక్కడ చూడగలుగుతాము. తిరిగి మనం గమనించినట్లయితే ఆయన యొక్క మహిమను వివరిస్తూ ఉన్నప్పుడు ప్రవక్త యొక్క ప్రార్థన తీరు ఎట్లా మారుతుందో మనం గమనిస్తాం. అందుకనే ఎప్పుడైనా దేవుడు నీకు పూర్తిగా అర్థమైనప్పుడు ఆయన యొక్క సార్వభౌమత్వానికి లోబడతావు. మారాల్సింది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క నిర్ణయాలు కాదు, నీ ఆలోచన తీరు. దేవుడు ఎంత పక్కా ప్రణాళికతో ఆయన ఏ కార్యమునైనా జరిగిస్తాడు అనేటటువంటి లోతైన అర్థము చేసుకునేటటువంటి అనుభవము నీకు కలగాలి. ఇక్కడ క్లియర్గా ఒక ప్లాట్ఫామ్లో మనం చూడగలిగితే ప్రవక్త దేవుణ్ణి అర్థం చేసుకున్నటువంటి విధానం ఆలోచించాలి. ప్రవక్త అండి దేవునికి ప్రజలకు మధ్యలో మధ్యవర్తిగా మనం ఇక్కడ చూడగలుగుతాం. ఆయనే అర్థము చేసుకున్నటువంటి తీరు ఇక్కడ దేవుణ్ణి మనం ఆలోచిస్తే నీవు నేను ఇంకా ఎంత లోతైన అనుభవంలోకి దిగవలసినటువంటి అవసరం ఉందో నీవు ఇక్కడ గ్రహించాలి. అందుకనే ఆ ప్రతిరోజు దేవుని వాక్య ధ్యానం చేయడం, లేకపోతే ఆ వాక్యాన్ని ధ్యానించడం యొక్క అవసరత ఎందుకంటే టు అండర్స్టాండ్ ద గాడ్ మోర్ ఇన్ అ బెటర్ వే. ఆయన్ను మనం ఎంత లోతుగా అర్థం చేసుకుంటే అంత లోతుగా మన యొక్క ఆలోచన తీరు ఒక బ్రాడర్ వేలో మనము దేవుని పట్ల ఒక స్పృహ కలిగి, అవగాహన కలిగి ప్రవర్తించాలి. అది ప్రార్థనలోనేమి, మన జీవిత పరిస్థితుల మధ్యలోనేమి, మన యొక్క ఆత్మీయ జీవిత పరిస్థితులలోనేమి, ఇట్లా అన్ని విషయాల్లో కూడా నీవు దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకునేటటువంటి విధానము, దానిని బట్టే నువ్వు ఆయన్ని మహిమపరచగలుగుతావో, లేకపోతే ఆయన శక్తి ఏంటో నీవు గ్రహించగలవు. ఇక్కడ ప్రవక్త అది తెలుసుకున్నవాడు గనకనే, అది ఆయనకు అర్థమైనాకే ఈ 3వ అధ్యాయంను మనము ధ్యానిస్తున్నాము. ఈరోజు వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్? నువ్వు ఎంత లోతుగా ఆయన్ని అర్థం చేసుకునగలుగుతా ఉన్నావు? ఎందుకనంటే ఆ ప్రవక్త ప్రార్థనా తీరు మారిన దాన్ని బట్టే మనం ఇక్కడ గ్రహించగలుగుతాం. ఆయన మహిమపరుస్తూ ఉన్నాడు, ఆయన ఆరాధన చేస్తూ ఉన్నాడు, ఆయన శక్తిని అక్కడ వివరిస్తూ ఉన్నాడు. అంతకుముందుకు కూషియుల డేరాల మధ్యలో, అట్లాగే మిద్యాను దేశస్థుల డేరాల మధ్యలో యుద్ధము చేయకుండానే మమ్మల్ని ఎంతో సేఫ్గా నడిపించినటువంటి దేవుడు. అంటే హీఈస్ నాట్ లూజింగ్ హిస్ హోప్, బట్
ఎక్స్ప్రెసింగ్ దట్ హోప్ బిఫోర్ గాడ్. అది ఎప్పుడు నువ్వు చేయగలుగుతావంటే దేవునిని నువ్వు పూర్తిగా అర్థము చేసుకొనగలిగినప్పుడే. ఆయన నీకు అర్థము కావాలంటే ఏ సోషల్ మీడియా లేకపోతే ఏ ఇతర ప్లాట్ఫామ్స్, నో షార్ట్ కట్స్ అండి. ఇట్ ఈస్ ప్యూర్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ మేక్స్ యూ అండర్స్టాండ్ హిమ్ ఫుల్లీ. ఆయనను నీవు పూర్తిగా అర్థము చేసుకోగలిగినటువంటి ఏకైక మార్గము ఆయన వాక్యమే. నీవు అది ఎంతగా పఠిస్తే అంతగా నీవు ఆయన్ని అర్థం చేసుకున్నావు. కాబట్టి ఈ ప్రవక్త యొక్క ఆరాధనలో మనం ఈరోజు చూసినటువంటి విషయం, ఆయన దేవుని యొక్క మహిమ, మరొక పక్కన దేవుని యొక్క శక్తి, ఇవన్నీ కూడా ప్రవక్త దేవునిని అర్థం చేసుకున్నటువంటి తీరును బట్టి ఆయన ఎక్స్ప్రెస్ చేయగలుగుతా ఉన్నారు. ఇఫ్ ఎట్ ఆల్ యూ విల్ బీ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ గాడ్ ఫుల్లీ. నీకు దేవుడు పూర్తిగా అర్థమైనప్పుడే నీ నుండి కూడా ఇటువంటి గొప్ప ప్రార్థన నీ నోటి నుండి రాగలదు. కాబట్టి మన ఏకైక టార్గెట్ దేవుణ్ణి పూర్తిగా అర్థము చేసుకునే ప్రయత్నము మన జీవిత ప్రయాణంలో మనం జరిగించాలి. ప్రార్థన. అత్యంత కృపగల దేవ, అయ్యా నిన్ను ఆరాధించడంలో ప్రవక్త తండ్రి దేవ హబక్కూకు ఇక్కడ తండ్రి వ్యక్తపరుస్తున్నటువంటి మహిమ, ఇవన్నీ యొక్క శక్తిని ఆయన గ్రహించాడు. ఇవన్నీ ఆయనకు పూర్తిగా అర్థమైనప్పుడే తండ్రి దేవ ఆయన ఈ మాటలు పలకగలుగుతాం. అయ్యా మా జీవిత ప్రయాణంలో ఈ విశ్వాస యాత్రలు నిన్ను పూర్తిగా అర్థము చేసుకున్నది, అది కేవలము ఏకైక సాధనము నీ వాక్యము ద్వారానే. అయ్యా ఇట్టిది నేను గ్రహించినప్పుడే అయ్యా నీ కృపలో మేము వర్ధిల్లటానికి అయ్యా మాకు గొప్ప అవకాశం. ఇట్టి విషయాల పట్ల తండ్రి మీరే గొప్ప కార్యము జరిగించి కాచి కాపాడమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.